నమస్కారం. కలియుగ వైకుంఠముగా ఏడుకొండల స్వామి వెలిసిన వైష్ణవ పుణ్యక్షేత్రం తిరుమల ఎంత ప్రసిద్ధిగాంచినదో, అదేవిధంగా భూలోక వైకుంఠముగా 7 ప్రాకారాలు కలిగిన అతి పెద్ద వైష్ణవాలయం శ్రీ రంగనాథస్వామి వారి ఆలయం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా మరియు భూలోక వైకుంఠంగా అభివర్ణించదగిన మరియు అత్యంత ప్రసిద్ధి చెందిన మరో వైష్ణవాలయం గురించి చెప్పాలంటే అది నిస్సందేహంగా శ్రీ రంగనాథ స్వామి వారు కొలువై ఉన్న శ్రీరంగపట్టణమని ఘంటాపథంగా చెప్పవచ్చు. శ్రీరంగపట్టణం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో లొకేట్ అయి ఉన్నది. చుట్టూ కావేరీ నది మరి మధ్యలో ఉన్న ద్వీపంలో శ్రీరంగపట్టణంలో శ్రీ రంగనాథ స్వామి వారు కొలువై ఉన్నారు. దాదాపుగా 156 ఎకరాల విస్తీర్ణంలో 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో, 39 మంటపాలతో, అనేక ఉపాలయాలతో మరియు కోనేరులతో విలసిల్లే ఈ ఆలయం 1000 ఏళ్ల క్రితం నాటిదని చారిత్రక ఆధారాల ద్వారా తెలియుచున్నది. 108 వైష్ణవ దివ్య దేశాలలో ఈ శ్రీరంగం క్షేత్రం అత్యంత ప్రధానమైనదిగా పేరుగాంచినది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా శ్రీరంగం దేవాలయం గుర్తింపు పొందినది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి శ్రీ రంగనాథ స్వామి వారిగా శయన రూపుడై పూజలందుకుంటుండగా, లక్ష్మీదేవి ప్రతిరూపంగా రంగనాయకి అమ్మవారు తాయారుగా కొలవబడుతోంది. తమిళులకు అత్యంత పవిత్రమైన పెరటాసి మాసం 3వ శనివారం రోజున వేకువజామున తూర్పు తెలతెలవారుతుండగా మేము శ్రీ రంగనాథ స్వామి వారి దర్శనానికి వెళ్ళామండి. ఆ సమయంలో దక్షిణ గోపుర ద్వారం నుండి మేము స్వామివారి ఆలయంలోనికి ప్రవేశించాము. ఆ సమయంలో అక్కడ కనిపించిన దృశ్యం మాటలతో వర్ణించలేము. కళ్ళతో ప్రత్యక్షంగా చూసి తీరవలసిందే. రంగనాథ స్వామి ఉనికిని తెలిపే ప్రథమ దిక్సూచిగా దక్షిణ ద్వార గోపురం వినీలాకాశంలో ఠీవిగా నిలబడి స్వామివారి ఉన్నతత్వానికి ప్రతీకగా మనను భూలోక వైకుంఠమైన దేవలోకంలోనికి చేర్చే మొదటి మెట్టు ఈ గోపురం అనే మనోభావం కదలాడుతుండగా, అత్యంత భక్తి శ్రద్ధలతో దక్షిణ గోపుర ద్వారం నుండి భూలోక వైకుంఠంలోనికి ప్రవేశించాము. దాదాపు 240 అడుగుల ఎత్తు మరియు 13 అంతస్తులతో ఉన్న ఈ దక్షిణ రాజగోపుర ప్రధాన ద్వారము నుంచి లోపలికి ప్రవేశించి మొదటి ప్రాకారంలోంచి ముందుకు నడుస్తూ రెండో గోపురం చేరుకుంటాము. అలా వరుసగా 7 ప్రాకారాలు, 7 గోపురాల ద్వారా ముందుకు నడిచి రంగమండపం చేరుకుంటాము. మొదటి 3 ప్రాకారాల వరకు వాహనాలు నడుస్తాయి. జనావాసాలు కూడా ఉంటాయి. ఇక ఆ తరువాత 4వ ప్రాకారం నుంచి వివిధ మంటపాలు, ఉపాలయాలు భక్తుల మనస్సులను రంజింపజేస్తాయి. ఇదిగో ఈ గోపుర ద్వారానికి ఎడమ వైపున టెంపుల్ టైమింగ్స్ను, అదేవిధంగా గుడిలోని వివిధ ప్రదేశాలకు చేరుకునే మార్గాలను సూచించే బోర్డ్స్ను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక మూడవదైన ఉత్తర గోపురం సమీపించాక గోపురానికి ఎడమ వైపున మొబైల్స్, చెప్పులు పెట్టుకునే కౌంటర్స్ ఉంటాయి. ఇక 7 ప్రాకారాలు దాటి మనం రంగమంటపం చేరగానే ఇక్కడ ఒక బుక్ స్టాల్ కనిపిస్తోంది కదా. ఇక్కడ ఒక్కొక్కరికి రూ. 50 టికెట్ కొని ఈ టెంపుల్ టెర్రస్ మీదకి వెళ్ళి మొత్తం ఆలయ గోపురాలు, ప్రాకారాలు మనకు కనువిందుగా కనిపించే వ్యూ పాయింట్ను చేరుకోవచ్చు. వ్యూ పాయింట్కి దారి చూపించే బోర్డును ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ టికెట్ తీసుకున్న వారు ఇదిగో ఈ మెట్ల దారి గుండా ఆలయ పైభాగానికి చేరుకొని దాదాపుగా 156 ఎకరాల విస్తీర్ణంలో నెలకొని ఉన్న ఈ ఆలయ గోపురాలను, ప్రాకారాలను, ధ్వజస్తంభాలను చూసి నిజంగా భూలోక వైకుంఠంలో విహరిస్తున్న అనుభూతి పొందుతారు.
దేశంలోని ఎన్నో ఆలయాలు సందర్శించిన వారిని కూడా ఈ రంగనాథ స్వామి వారి ఆలయం మైమరపించి మంత్రముగ్ధులను చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దేశంలోని ఏ ఆలయానికైనా గాలి గోపురమో లేదా ఆలయ నిర్మాణ శైలియో లేక మూల విరాట్ యొక్క ప్రత్యేకతో ఇలా ఏదో ఒక్క విశేషం మాత్రమే మనం గమనించగలం. కానీ ఈ దేవాలయంలో భక్తి శ్రద్ధలతో గమనిస్తే అడుగడుగునా అద్భుతాలే. ఆలయ టెర్రస్ మీది వ్యూ పాయింట్ నుంచి ఈ కావేరీ నది మధ్యలో నెలకొన్న శ్రీరంగ ద్వీపంలోని ఆలయ ప్రాకార వైభవం చూస్తూ ఉంటే మణిద్వీపంలో అమ్మవారి వివిధ ప్రాకారాల వర్ణన గుర్తుకు వచ్చింది. శ్రీ రంగనాథ స్వామి వారి దివ్య వైభవానికి 1000 ఏళ్ల క్రితం వివిధ దశలలో జరిగిన ఈ నిర్మాణాలు అద్దం పడుతున్నాయి. అంతేకాకుండా పైనుంచి ఆకాశం గొడుగుగా మారి స్వామివారి దివ్య క్షేత్రానికి ఛత్రం పడుతున్నట్లుగా అనిపిస్తోంది కదూ. ఆధ్యాత్మిక విందుగా కనువిందు చేసే 21 గోపురాలు, జన్మ జన్మల సంచిత కర్మల భారాన్ని అంచెలంచెలుగా తొలగిస్తున్నట్లు గోచరించే ఈ 7 ప్రాకారాలను ఇలా చూస్తుంటే ఏ జన్మ పుణ్యఫలమో సశరీరులుగా ఈ అద్భుత భూలోక వైకుంఠాన్ని చర్మ చక్షువులతో వీక్షించడం, ఆహా! జన్మ ధన్యమైనదనే భావనతో భక్తులు అబ్బురంగా చూసి ఆస్వాదిస్తూ ఆనంద భాష్పాలతో స్వామివారిని కీర్తిస్తూ తమకు ఇంతటి దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించినందుకు మనసులోనే స్వామివారికి సవినయంగా కృతజ్ఞతాంజలి సమర్పిస్తారు. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రంగనాథ స్వామి వారి ప్రధాన ఆలయంతో పాటు మొత్తం 53 ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా రంగనాయకి అయిన శ్రీ తాయారమ్మ సన్నిధి, ఇంకా రామానుజాచార్యుల వారి సన్నిధి, గరుడధ్వజాల సన్నిధి, చక్రధ్వజర్ సన్నిధి, హయగ్రీవ సన్నిధి, శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధి, ఇలా అనేక ఉపాలయాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ ఉపాలయాలలోని రామానుజన్ సన్నిధికి ఒక ప్రత్యేకత ఉంది. సుమారు 900 ఏళ్ల క్రితం పద్మాసన భంగిమలో ధ్యాన స్థితిలో ఇక్కడ కూర్చొని శరీరాన్ని విడిచిన శ్రీ రామానుజాచార్యుల వారి శరీరము ఇప్పటికీ ఇక్కడ చెక్కు చెదరకుండా ఉంది. రసాయన లేపనాలు అద్దడం ద్వారా రామానుజుల వారి శరీరం ఎర్రగా రాతి శిల్పంలా కనిపిస్తుంది. కానీ ఇది శిల్పం కాదు, రామానుజుల దివ్య శరీరము అని చెబుతారు. నిజంగా ఇది చాలా అద్భుతమైన విషయం కదా. ముందుగా మేము శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకొని ఆ తరువాత శ్రీ తాయారమ్మ దర్శనం చేసుకొని తరువాత మిగిలిన ఉపాలయాలు కొన్నింటిని దర్శించాము. మేము 100 రూపాయల టికెట్ తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళామండి. ఆ సమయంలో భక్తజనులతో ఆలయ ముఖమంటపం క్రిక్కిరిసిపోయింది. మరి తొక్కిసలాట, తోపులాటలు కూడా లెక్క చేయకుండా భక్తులు శ్రీ రంగనాథుని స్మరిస్తూ మైమరచి భజన చేస్తుండడం ఇక్కడ మీరు గమనించవచ్చు. అదిగో ఆ బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ద్వారం నుంచి లోపలికి వెళితే స్వామివారి సన్నిధిని చేరుకోవచ్చు. మరి ఇక్కడి నుంచి లోపలికి కెమెరా అనుమతి లేదండి. అందుచేత స్వామివారి దివ్య మనోహర రూపమును మాత్రం వర్ణించగలను. పెరియ పెరుమాళ్ అంటే శ్రీరాముని చేత ఆరాధింపబడిన మూర్తి అయినటువంటి శ్రీ రంగనాథ స్వామి వారి దివ్య దర్శనం ఎంతో చక్కగా జరిగిందండి మాకు. మరి మేము ఈ స్వామిని దర్శించుకోవడం ఇది 3వసారి. చాలా ఆనందం అనిపించింది. ఆదిశేషునిపై భుజంగసేన భంగిమలో శ్రీ రంగనాథ స్వామి వారు
పెద్ద ఆకారముతో నయన మనోహరంగా మనకు దర్శనమిస్తారు. స్వామివారి ముందరే ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాన్ని నంబెరుమాళని అంటారు. నంబెరుమాళ్ అనే ఈ బంగారు ఉత్సవ విగ్రహాన్ని సుల్తానుల దండయాత్ర సమయంలో ఇక్కడి నుండి మరో సురక్షిత ప్రాంతానికి తరలించబడిందని, ఆ తరువాత కాలంలో ఈ ఉత్సవమూర్తిని మళ్ళీ తిరిగి ఈ ఆలయానికి చేర్చారని చెబుతారు. శ్రీ రంగనాథ స్వామివారు ఇక్కడ వెలసిన వైనం గురించి ఒక పురాణ కథనం ప్రకారం, పూర్వం సాగర మథనం సమయంలో బ్రహ్మ తపస్సు ఫలితంగా శ్రీరంగ విమాన గోపురం ఉద్భవించినది. అది కొన్ని యుగాల పాటు సత్యలోకంలో ఉండిపోయి, ఆ తరువాత కాలంలో ఇక్ష్వాకు రాజు ద్వారా అయోధ్యకు చేరి విష్ణుమూర్తి అవతారమైన రామునిచే పూజింపబడింది. రామరావణ యుద్ధంలో రాముడు రావణుని చంపి సీతాలక్ష్మణ సమేతంగా తిరిగి అయోధ్యకు బయలుదేరాడు. అప్పుడు లంకకు రాజు అయిన విభీషణుడు కూడా రాముని వెంట అయోధ్యకు వెళ్ళాడు. అయోధ్య నుంచి తిరిగి లంకకు బయలుదేరిన విభీషణుడు రామును వదిలి వెళ్ళలేక దుఃఖ భారంతో బాధపడుతుండగా, రాముడు విభీషణుని ఓదార్చి అనువంశికంగా తమతో పూజలందుకున్నటువంటి శ్రీ రంగనాథ స్వామి వారిని విభీషణునికి ఇచ్చి పంపాడు. అలా శ్రీరంగనాథునితో బయలుదేరిన విభీషణుడు తిరుచురాపల్లి మీదుగా లంకకు బయలుదేరి వెళ్తుండగా ట్రిచ్చికి చేరి కావేరీ నదిలో సంధ్యావందనం చేయడానికి శ్రీరంగని విమాన గోపురం అక్కడ పెట్టాడు. ఆ తరువాత ఎంత ప్రయత్నించినా కావేరీ ద్వీపం నుండి శ్రీరంగ విమాన గోపురం కదలలేదు. అందుచేత విభీషణుడు ఆ స్వామిని స్థానిక రాజు అయిన ధర్మవర్మకు ఇచ్చి లంకకు వెళ్ళిపోయాడు. ఇక నాటి నుండి శ్రీరంగనాథుడు ఇక్కడే ప్రతిష్ఠింపబడి పూజలందుకుంటూ వివిధ దశలలో వివిధ రాజుల కాలంలో అనేక గోపురాలు ప్రాకారాల నిర్మాణం జరిగి క్రమంగా గుడి అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని, రంగనాథ స్వామి కావేరీ నదిలో వెలసినందున కావేటి రంగడు అనే పేరు వచ్చిందని అంటారు. స్వామి స్వయంగా తన సంకల్పం ప్రకారం శ్రీరంగంలో వెలసి దర్శన మాత్రాన భక్తులను అనుగ్రహించి ఉద్ధరిస్తున్నారు. స్వామి దర్శనానంతరం బయటికి వచ్చాక భక్తులు విమాన గోపురం దర్శించుకొని తరిస్తారు. శ్రీ రంగనాథ స్వామి వారి పూజాధికాలకు ఉపయోగించే నీటిని ఇక్కడ శ్రీరంగ పుష్కరిణి నుండి సేకరిస్తారు. ఇక ఇక్కడ ఉన్న ఈ తూర్పు గోపురానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే 21 గోపురాలలోని మిగతా 20 గోపురాలు రంగురంగుల పెయింట్స్తో కళకళలాడుతుండగా, ఈ తూర్పు గోపురం మాత్రం తెలుపు రంగులోనే దర్శనమిస్తుంది. మరి ఈ గోపురం ఇలా తెల్ల రంగులో ఉండడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేమిటంటే పూర్వం 1323వ సంవత్సరంలో సుల్తానుల దండయాత్ర సమయంలో ఆలయాన్ని రక్షించేందుకు ప్రయత్నించిన 12,000 మంది విష్ణు భక్తులను చంపి సుల్తానులు గుడిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గర్భగుడిలోని ఉత్సవమూర్తి అయిన నంబెరుమాళ్ అనే పేరుగల స్వామివారి బంగారు విగ్రహాన్ని రక్షించే ప్రయత్నంలో పిళ్ళై లోకాచారి అనే ప్రధాన అర్చకులు ఆ విగ్రహాన్ని సురక్షిత స్థావరానికి తరలించే ప్రయత్నంలో ఉండగా, శత్రు సైన్యం నుంచి స్వామివారిని కాపాడేందుకు అక్కడే ఉన్న వెల్లాయి అనే దేవదాసి గంటల కొలది నృత్యం చేసి సైన్యాధిపతిని మురిపించి మై మరపించి ఈ తూర్పు గోపురంపై నుంచి తోసి చంపింది. ఆ తరువాత ఆమె శత్రు సైనికుల చేతిలో మరణించడం ఇష్టం లేక తాను కూడా ఈ గోపురం పైనుంచి క్రిందికి దూకి ఆత్మత్యాగం చేసిందట. ఆ నర్తకి త్యాగానికి గుర్తుగా ఈ గోపురానికి వెల్లాయి గోపురం అని పేరు వచ్చింది. మరి ఆమె త్యాగ నిరతికి నివాళిగా ఈ గోపురం ఎప్పుడూ తెల్ల రంగులోనే దర్శనమిస్తుంది. శేషరాయ మంటపం ఎదురుగా 1000 కాళ్ల మంటపం ఉంది. ఈ ఆలయ ప్రాకారాలు, గోపురాలు, మంటపాలు, కోనేరులు, శిల్పాలు ఇవన్నీ చూస్తుంటే దేవలోకంలో విహరిస్తున్నట్లుగా అనిపిస్తుంది.
156 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆలయ సముదాయంలో అడుగడుగునా అద్భుతాలే. శ్రీరంగం ఆలయాన్ని సంపూర్ణంగా దర్శించాలంటే కనీసం 3 రోజులు అయినా శ్రీరంగంలో స్టే చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆండాళ్ సన్నిధి సమీపంలో ఇక్కడ చూడండి, గోదాదేవి తన చేతి 5 వేళ్ళు ఇక్కడ మోపి ఇక్కడి నుండి శ్రీరంగనాథుని దర్శించుకునేదట. గోదాదేవి చేతి వేళ్ళ అచ్చులు ఇవి అని చెబుతారు. ఇంకా ఇదిగో ఈ ఆర్చి నుండి 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే అమ్మా మంటపం అంటే కావేరీ ఘాటు ఉంటుంది. ఇక్కడే కావేరీ నదిలో భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు, పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నదీ తీరంలో కావేరీ మాత ఆలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా. ప్రపంచంలోనే అతి పెద్ద హిందువు దేవాలయంగాను, 108 దివ్య తిరుపతులలో ప్రధానమైనదిగాను, ఆళ్వారుల దివ్య భక్తిగానంతో పునీతమైనదిగాను, అతి ప్రాచీనమైన ఈ శ్రీరంగం పుణ్యక్షేత్రం గురించిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.